వెల్కమ్ బ్యాక్. ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీ ఇద్దరు. నువ్వే అంటున్నావు సీక్రెట్ అని, అది బయటకు ఎలా చెప్తారు? అలా నేను సీక్రెట్ అన్నాను కదా అని ఇట్లా వంకలు పెట్టొద్దు, ఏదో ఒకటి చెప్పండి, చిన్న సీక్రెట్. సీక్రెట్లు అంటే బయట చెప్పకూడనే కదమ్మా. ఓకే సరే, మీరు అందులో ఓకే మా ఆడియన్స్ చెప్పొచ్చు కదా, నీకు అసలు చెప్పకూడదు ఎందుకంటే మిస్సెస్ కదా, అంటే నా గురించే మాట్లాడుకుంటారు. డెఫినెట్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. సరే గాసిప్ ఏంటి? ఎనీ గాసిప్? గాసిప్స్ అంటే ఇద్దరు కలిసినట్టు చాలా మంది గురించి గాసిప్ చేసుకుంటాం. ఎక్కువగా నువ్వు కూడా ఉంటావు అందులో. నేను యూజువల్ గా గాసిప్ అయినా హార్మ్లెస్ గాసిప్, చాలా హార్మ్లెస్ గా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ బిట్వీన్, అంటే ఓన్లీ ఆ గాసిప్ ఓన్లీ బిట్వీన్ us. అంటే మేము గాసిప్ చేసుకుంటున్నాం కదా, ఒక మైక్ పెట్టేసాం అనుకో, అది నీకే హర్టింగ్ గా ఉండదు. హర్టింగ్ గా ఉండదు కాబట్టి ఒకటి చెప్పేయచ్చు, ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. డెఫినెట్ గా సబ్జెక్ట్ ఆఫ్ గాసిప్ నువ్వు ఉంటావు డెఫినెట్ గా, అందుకని నీతో చెప్పలేను ఇప్పుడు. పర్వాలేదు, నేనేం అనుకోను, చెప్పండి బాబా. రీసెంట్ గా మేము కొంచెం ఎక్కువ లెంగ్త్ లో మాట్లాడుకుంది ఒక కొత్తగా వెళ్ళిన కోర్స్ అన్నిటి గురించి మేము చాలా నవ్వుకున్నాం. సో ఇట్స్ కన్ఫెషన్ చేసేస్తున్నాం ఇప్పుడు. అది నేను ఆల్రెడీ విన్నాను. ఇంటికి వెళ్ళినాక ఏమనుకోవద్దు. ఇక్కడ కూడా భయపడతారండి బావా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. సరే నా గురించి కాబట్టి ఇంకా లెంత్ వద్దు. ఓకే, ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్, మీరు మరుపు రాని సంఘటన. మరపురాని సంఘటనలు అంటే ఫస్ట్ మరపురాని సంఘటన అంటే బ్యాంకాక్ ట్రిప్. అందరూ కలిసి హ్యాపీగా బ్యాంకాక్ ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎయిర్పోర్ట్ లో మీ హస్బెండ్ ని యాప్ చేసేసి అంటికి పంపించాడు అనుకోండి ఫస్ట్. తర్వాత ఒకసారి నేను శశాంకుని మా కామన్ ఫ్రెండ్ మీ బ్రదర్ పరశురాము గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. రెగ్యులర్ గా రొటీన్ గా కలుస్తున్నాం, ఎక్కడో కూర్చుంటున్నాం, కౌర్లు చెప్పుకుంటున్నాం, బ్లా బ్లా, ఇదే అయిపోతుంది. లెట్ us డూ సంథింగ్, ఏదో కొంచెం క్రియేటివ్ గా, కొంచెం ఈస్థెటిక్ వాల్యూ ఉన్న ఏదైనా చేద్దామని. ఒక మార్నింగ్, సాటర్డే మార్నింగ్, ఆయన శశాంక్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నాడు. నేను పరశురామ్ గారు కలిసి ఏదైనా సంథింగ్ ఒక మంచి లేక్ సైడ్ రెస్టారెంట్ దేనికన్నా వెళ్దాం, వెళ్ళి అక్కడ కూర్చుని వీళ్ళు జస్ట్ డిస్కస్ అపాన్ థింగ్స్ అండ్ మంచి ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్న ఏదైనా చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని ఎక్కడికి వెళ్దాం అని. సిటీ నన్ను జస్ట్ ఇప్పుడే కాఫీ తాగొద్దాం ఎక్కించుకుని నేను ఆఫీస్ నుంచి బయటికి రాడు కదా, తీసుకెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ ద సిటీ. నేను మరి రండి అంటే రాడు కదా ఈయన. సో సరదా బయటకు వెళ్దాం, కాఫీ దాకా వచ్చేద్దాం అని చెప్పి ఎక్కించుకున్నాం. నేను మొత్తం బాగా ల్యాప్టాప్ అన్ని పెట్టుకుని ఫుల్ అంతా ఎక్కువగా లేసి వెళ్ళి కార్ ఎక్కాడు. డ్రైవ్ వెళ్తున్నాం, సరే ఒక ప్లేస్కి వెళ్దాం, ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యాం. చాలా అద్భుతంగా ఉంటున్నాను. వెళ్తే అక్కడ లేక్ ఉంది ఎక్కడో, అందులో నీళ్ళు లేవు. సరే ఇక్కడ దాకా వచ్చాం కదా డ్రైవ్ చేసుకుని మొత్తం మీద హోటల్ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుని మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి రివర్స్ జరిగినాయి అన్ని. ఆ రెస్టారెంట్ నుండేమో కాక్రోచెస్, బొద్దింకలు, స్టింకింగ్ అనమాట. లిటిల్ గా రెస్టారెంట్ అంతా బాగా ఏదో వాసన. మొత్తం అదేంటంటే ఓపెనర్ గా లేదు, మొత్తం గ్లాస్ తో కవర్ అయిపోయింది. సో బయటకు వెళ్ళి లోపల రావట్లేదు, లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళా. సరే ఇలాగ వచ్చాం కదా, ఫుడ్ అని ఆర్డర్ చేద్దాం. ఫుడ్ ఆర్డర్ చేస్తే అటు 2 రోజుల క్రితం ఫుడ్ పెట్టాడు, అదేమో వాసన. సడన్ గా ఒక రొటీన్ డే నుంచి టేక్ ఆఫ్ తీసేసుకుని బయటకు వెళ్ళి we had some fun actually. ఎక్స్పీరియన్స్ కాకపోతే అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అక్కడ జరిగినాయి. నేను అదొకటి. ఇంకోటి శశాంక్ ని, ఇందాక మీ అన్న మీ బ్రదర్ ని, పేర్లు చెప్పను కానీ ఎవరో ఒక ఆయనకి పరిచితులే, సదర్ రెస్టారెంట్కి రండి, వీల్ హ్యావ్ నో సిట్ టుగెదర్ అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను బిజీగా ఉన్నాను శశాంక్ కొంచెం అంటే, సరే వీళ్ళు ఈయననే పరశురామ్ గారు వెళ్తే, సరే రెస్టారెంట్కి వెళ్ళగానే ఆయన అలా మిస్సెస్ ఫోన్ చేసిందని చెప్పేసి మీరు కూర్చుని మీరు ఎంజాయ్ చేయండి అని నేను వెళ్ళిపోయాడు. ఐ థింక్ దట్ ఇస్ అ అన్ఫర్గెటబుల్ మూమెంట్. One more, I can remember one nice moment. If you remember, we all went to Kerala. వెళ్ళినప్పుడు Subraj couldn't come in that group because he was shooting in Madras. Madras lo shooting chestam. But suddenly in the evening he landed in that resort. Surprise. అక్కడంతా పడుకున్నారు, ఏమీ లేదు అక్కడ. ఆల్ ఆఫ్ ఎ సడన్ చూసేటోడికి మీరు అందరూ ఏదో మంచి క్యాండిల్స్ పట్టుకుని నా కోసం పాటలు పాడి ఏదో చేశారు. సో నాకు తెలియకుండా చాలా చేస్తున్నారు ఇట్లా పొద్దున్నే తెలియని ఉన్నాయి. డే ఆఫ్ తీసుకొని అడ్వెంచర్ ట్రిప్. అదే అలా నువ్వు లేకుండా సరదా మేము అందరూ ఎంజాయ్ చేద్దాం అలా తయారైనాయి. కాక్రోచెస్ మధ్యలోని ఆ స్టింకింగ్ ఫుడ్ తో. బట్ వెల్ ఇట్ వాస్ ఫన్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీ ఇద్దరిలో ఒకళ్ళకొకళ్ళు ఊత పదం ఎక్కువ వాడే ఒక పదం. నాకు సుబ్రాజ్తో యూజువల్గా, సుబ్రాజ్ నాతో అనేది ఏంటంటే, నేను యూజువల్గా ఆఫీస్ నుంచి వస్తాను. ఆఫీస్ నుంచి వచ్చినాక కొంచెం సేపు ఆఫీస్ని క్యారీ చేసుకొస్తాను ఈవినింగ్.
సో ఏదైనా మాట్లాడేటప్పుడు బావా లాగ్ ఎక్కువైపోతుంది అంటే బుర్ర ఇక్కడికి రాదు, భావించడానికి బుర్ర ఉండదు ఇక్కడ, అక్కడే ఉండిపోతుంది. మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ బుర్ర, మళ్ళీ వచ్చేస్తుంటాడు, మళ్ళీ ఇది అలా లాగ్ ఎక్కువ. అండ్ ఈయన ఉన్నాయి ప్రతిదానికి. మామూలుగా శశాంక్ ఇవాళ ఏం లేదండి, నేను షూటింగ్ నుంచి వస్తా మధ్యలో ఒక కూల్ డ్రింక్ తాగాను షాప్ దగ్గర. ఓ ఈజ్ ఇట్ అంటే, షూటింగ్ నుంచి వస్తా కూల్ డ్రింక్ తాగిన దానికి అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతి దానికి కూడా ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఈవేళ నేను స్మిత నాకు ఫోన్ చేసినట్టు, ఓ ఈజ్ ఇట్ అంటాడు. స్మిత నాకు ఫోన్ చేయడంలో ఈజ్ ఇట్ అంటే ఎక్స్ప్రెషన్ ఎందుకు బావంటే, అవును అంత ఇచ్చేనా, ఓకే సరే అవునా ఫోన్ చేసిందా అంటాడు మళ్ళీ. సో ఓవర్ ఎక్స్ప్రెసివ్. ఓకే, ఒక మేనరిజం. ఎక్కువ నవ్వుతాడు ప్రతి చిన్న విషయం, చూపిస్తావా? ప్రతి ఎలా నవ్వుతాడే ఉంది అంటే శశాంక్ బాబు నవ్వడానికి పెద్ద రీజన్ అక్కర్లా. ఓకే, నేను నవ్వించిన అదిగో నవ్వించక్కర్లేదు బాబు సార్ నవ్వండి అదిగో. ఓకే, గొఫా అంటే ఐ కాల్ ఇట్ ఇస్ ఎ గొఫా. ప్రతిదానికి ఒక గొఫా ఉంటుంది బాబు దగ్గర. యూజువల్గా సుబ్బరాజు వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే నా వైపు తిరిగి నాతో సీరియస్గా నా మీద కోపం వచ్చినట్టు యాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో కూర్చున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళ గురించి నేను తిడుతున్నాను అంటే తిట్టడం లిటిల్గా. ఆడేదో పక్కన కూర్చుని ఏదో మాడుతుంటాడు. యాక్చువల్ గా నాకు ఇలా అయింది అలా అయింది అంటే సిగ్గు సెర ఉందా లేదా, ఏంటి బుద్ధిగా ఉందా లేదా మాట్లాడడానికి అంటే అంటూ ఉంటాను. ఆడికి వినపడి నా వైపు తిరిగి అంటూ ఉంటాడు. సో అంటే వీళ్ళు ఓకే సర్లే కొంచెం బోరింగ్ ఉన్నట్టుంది. కొంతమంది కొంత సెల్ఫ్ డ్రమ్ పెట్టి ఉంటుంది కదా, డెఫినెట్లీ సెల్ఫ్ డ్రమ్ పెట్టి మాకు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు మేము యూ కాంట్ టేక్ సెల్ఫ్ డ్రంపెట్. ఎవరన్నా సెల్ఫ్ డ్రంపెట్ చేస్తుంటారు చాలా మంది. యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది యాక్చువల్లీ ఇలాంటి డెఫినెట్ గా ఉంటుంది, రియాలిటీకి దూరంగా ఉంటుంది కదా. సో ఈయన తిట్టేస్తుంటాను అంటే యాక్చువల్ పాయింట్ అతను తింటాం కానీ ఇంటికి పడుతుంటాయి. అండ్ ఇది నిన్ను కూడా చాలా సార్లు అన్నాం. సో మనం చాలా ఇంట్రెస్టింగ్ గా వీళ్ళ మేనరిజమ్స్ గురించి లాగ్ గురించి కనుక్కున్నాం. ఓకే, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? యువర్ ఫ్రెండ్ అండ్ హీరో రవితేజ. పెళ్లి 2 లెటర్ పెళ్ళా?